నమస్తే. చూస్తూ ఉన్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రాను తీసుకొచ్చింది. హైడ్రా తీసుకొచ్చి ప్రభుత్వ ఆస్తులని, చెరువులని, వీటన్నిటిని కూడా కాపాడతామని చెప్పి ముందుకు తీసుకురావడం జరిగింది. కానీ ఈ పెద్ద ఏదైతే ఈ హైడ్రాకు సంబంధించిన మిషన్ ఏదైతే ఈ ఆపరేషన్ ఏదైతే ఉందో దీంట్లో పేదలే పణంగా, పేదలే రోడ్డు మీద పడే సిచ్యువేషన్లు చాలా సంఘటనలు చూసాం. ఇలాంటి సంఘటన మరోసారి చూస్తూ ఉన్నాము. అమీన్పూర్కి సంబంధించి ఏదైతే సమీప ప్రాంతంలో ఉన్నటువంటి ఉపకుంట చెరువుకు సంబంధించినటువంటి ఆ ప్రాంగణంలో నిర్మించిన చెరువు పక్కన నిర్మించారని చెప్పి ఎఫ్టీఎల్లో ఉందంటూ కూడా మరి ఇవాళ ఏదైతే తెల్లవారుజామున కూల్చివేసినటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము. గత 2 రోజుల క్రితం జరిగింది ఈ సంఘటన. ఒక్కసారి మనం చూద్దాము. ఇల్లు ఒకసారి చూసినట్లయితే చూడొచ్చు, భారీ ఎత్తున G+1 సంబంధించినటువంటి ఈ హౌస్కి సంబంధించి మరి ఎట్లాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చారు అంటూ కూడా మరి బాధితులు చెప్తా ఉన్నారు. సో ఇది అమీన్పూర్కి సంబంధించినటువంటి ప్రాంగణంలో జరిగినటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము. సో చాలా ఇన్వెస్ట్ చేసి ఇల్లు కట్టుకున్నటువంటి సిచ్యువేషన్. మరి దీనికి సంబంధించి బాధితులు కూడా మాట్లాడడానికి ఫోన్ కాల్ అందుబాటులో ఉన్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. సో మరి ఎందుకు అంటే ఈ చెరువుకు సంబంధించి ఇది ఎఫ్టీఎల్లో నిజంగానే ఉందా, లేకపోతే ఇది వాళ్ళు కొనుక్కున్న ల్యాండా, లేకపోతే ఆక్యుపై చేశారా, కబ్జా చేశారా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఈడ బాధ అనిపించే విషయం ఏంటంటే వాళ్ళు మార్నింగ్ పూట గృహ ప్రవేశం చేస్తే మధ్యాహ్నం టైంలో కూల్చివేతలు చేయడం జరిగింది. సో ఇది చాలా బాధాకరము. ఇల్లు అంటే ఒక కళలా చూస్తూ ఉంటాము. అట్లాంటి ఇల్లు ఇవాళ పొద్దున గృహప్రవేశం చేసిన తర్వాత మధ్యాహ్నం కూల్చివేస్తారంటే ఎంత బాధ ఉంటుందనేది ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. సో మరి ఎందుకు ఇట్లాంటి పరిస్థితి వచ్చింది, మరి నోటీసులు ఇచ్చారా, అసలు ఏం జరిగింది, దీని వెనుక ఏం మాట్లాడతారు అనేది ఒకసారి బాధితులను కూడా మరి బాధితుల వాయిస్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఐలాపూర్కి సంబంధించినటువంటి మాజీ సర్పంచ్ ఇల్లు అని కూడా మరి తెలుస్తూ ఉంది. సో మరి వారితోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఫోన్ కాల్లో అందుబాటులో రావడానికి రెడీగా ఉన్నారు. ఒక్కసారి వాళ్ళు ఫోన్ చేసి కనుక్కుందాం అసలు ఏంటి సిచ్యువేషను, నోటీసులు కానీ ఇవన్నీ ఇచ్చారా, లేకపోతే కూల్చివేతలు ఏ విధంగా జరిగాయి, ఎందుకు చేశారు, అసలు ఏంటి, ఇది పట్టా భూమా లేకపోతే కబ్జా భూమా లేకపోతే ఏంటి అనేది వారిని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో బ్రదర్, మనం ఫోన్ కాల్లో ఉన్నాము, షూట్లో ఉన్నాము. ఒక్కసారి ఏంటి అసలు ఇది, దీనికి సంబంధించి కూల్చివేతలు మీకు నోటీసులు ఇచ్చారా, ఏంటి, ఏం జరిగింది? నోటీసులే వీలేరట. అది నేను కట్టబట్టి కూడా నేను 2.5 years నుంచి కడుతున్నది. డబ్బులు వచ్చినట్టు అట్లా కట్టుకుంటూ పోతున్నాం. ఇన్ని రోజులు ఏ డిస్టర్బెన్స్ లేదు. వాళ్ళు ఇప్పుడు వచ్చి తెలుసా, అది FTL ల్యాండ్ అని లెక్క మాట్లాడుతారు. అది ఏం తెలుసా, అసలు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి అలర్ట్ అయిన ల్యాండ్ అది. సరే, ఒకవేళ FTL అని వాళ్ళు అనుకొని వచ్చి కొట్టిరు కదా, అదే విధంగా నేను అనేది తెలుసా, అన్ని కొట్టాలి కదా. అన్ని FTL ఉన్నాయి కదా, మనం ఒక్కడే ప్రత్యేకంగా FTL లో లేదు కదా. అందులో నేను ఒక్కనే కట్టలేదు కదా, కొత్తగా ఏం కడతలేదు కదా, అన్ని కూడా కట్టిరా. పక్కన ఉన్న కూడా కట్టిరు అనమాట. వాటి జోలికి పోలేరు అధికారులు. కావాల్సని చెప్పేసి మనకు కావాలని చెప్పి ఇంటెంట్ కొట్టేసేవారు. అది పరిస్థితి. అంటే ఏంటి కావాల్సుకొని కొట్టాల్సినట్టు హైడ్రాకి ఏమున్నది, అసలు ఏం జరిగింది? అంటే మీరు ఐలాపూర్ సర్పంచ్ అని చెప్తా ఉన్నారు కొంతమంది ఇక్కడ. అవును, ఐలాపూర్ సర్పంచ్ TRS క్యాండిడేట్ అని చెప్పేసి కాంగ్రెస్ కొట్టిపించారు మాది. అంతేనా? ఇక్కడ రాజకీయ కుట్ర ఉందనుకోవచ్చా? అది కూడా ఉంది కాబట్టి నాకు పర్సనల్ గా మనది మాత్రమే కొట్టిరాడు. అంటే మీది కొట్టడానికి కారణం రాజకీయ కుట్ర అంటున్నారు, కానీ ఇక్కడ ఏమో మరి FTL లో ఉందంటూ కూడా మరి హైడ్రా అధికారులు చెప్తా ఉన్నారు కదా, FTL లో ఉంది. నేను ఏమంటున్నా, అది FTL ఉంటే ఓకే, పక్కన ఇల్లు కూడా FTL కదా. నా ఒక్క ఇల్లు వచ్చి FTL లో లేదు కదా, నా పక్కన కూడా ఇల్లులు ఉన్నాయి కదా అక్కడ పక్కనే, దాని టచ్ అయి కూడా ఉన్నాయి కదా. నీ మధ్యలో ఇంకా 2-3 లైన్లు ఉన్నాయి కదా చెరువు కానుకొని. ఇప్పుడు మేము చూస్తూ ఉన్నాం బ్రదర్, పక్కన కూడా మీరు అన్నట్టు ఒక 5-6 ఇల్లులు కనిపిస్తూ ఉన్నాయి మాకు. ఇదే మీ ఇల్లు కంటే ముందుకు కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్. మరి వాళ్ళు ఎందుకు కూల్చలేదు, వాళ్ళకి నోటీసులు ఎందుకు ఇవ్వలేదట? అదే కదా, వాళ్ళు నోటీసులు లేరు, వాళ్ళు కూల్చలేరు. నాకు కూడా ఇంటి మీద నాకు నోటీస్ కూడా ఇవ్వలేరు. మీకు నోటీస్ కూడా రాలేదా? నోటీస్ కూడా చెప్పలేరు, నోటీస్ కూడా ఇవ్వలేరు, ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేరు. అంటే ఎందుకు మీరు క్వశ్చన్ చేయలేదా, నోటీసులు ఇవ్వకుండా ఎట్లా కూలుస్తున్నారు ఏంటి అని? క్వశ్చన్ చేసినాము, అరెస్ట్ చేసిర్రు. ఇంటికి వెళ్ళిపోతే అరెస్ట్ చేసిర్రు, తీసుకుని పోలీస్ స్టేషన్ లో వచ్చారు. మా భార్య పిల్లలందరినీ తీసుకు పక్కకు దొబ్బేసి కొట్టేస్తున్నాను. అందులో ఇంట్లో సామాన్ కూడా ఉన్నాయి, మళ్ళీ బట్టలు సామాన్లు అన్ని ఉండే. సామాను కూడా ఉండే. నిజమేనా? మీరు మార్నింగ్ గృహప్రవేశం చేస్తే మధ్యాహ్నం కూల్చివేసాం అంటున్నారు, నిజమైన వాస్తవమే? గృహప్రవేశం చేసినాం, వచ్చిన వాళ్ళకి వచ్చినాము. వచ్చి ఉన్నాక అన్ని సామాన్లు ఉన్నాయి, అన్ని వచ్చి అన్ని అవన్నీ అట్లే ఉన్నాయి. తీసుకుని ఛాన్స్ ఇవ్వలేరు, అన్ని అట్లే ఉన్నాయి, అన్ని కొట్టేసి అట్లే. నోటీసులు ఇవ్వలేదు, మీకు సమయం కూడా ఇవ్వలేదు. ఫస్ట్ కొట్టేసిపోయి మళ్ళీ వచ్చి 2 hours వచ్చి మళ్ళీ కొట్టిరు. అంత కక్షతో కొట్టిరు. ఎవరు దీని వెనకాల ఉంది, ఎవరు అనుకోవచ్చు?
ఇప్పుడు ఎవరు అనుకుంటారంటే ఆ కాలనీలో అరవింద్ అని ఒక క్యాండిడేట్ ఉంటాడు, ఆయన 9-10 ఇండ్లు ఉన్నాయంట. ఆయన మీద కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏం తెలిసి వాళ్ళ దగ్గర పోకుండా ఎవరితో పెద్దలతోటి సర్పంచ్ కొట్టేసేయండి, అక్కడ పోయి కొట్టేసి వెళ్ళిపోండి అని చెప్పినట్టు. సో మీరు కొనుక్కున్నారా ఇది ఏంటి అంటే కబ్జా భూమా లేకపోతే ప్రభుత్వ భూమి? రిజిస్ట్రేషన్ అయింది, రిజిస్ట్రేషన్ కొన్న నా థర్డ్ డాక్యుమెంట్ నాది. నేను ఫస్ట్ డాక్యుమెంట్ కూడా కాదు నాది, నేను నా థర్డ్ డాక్యుమెంట్ నేను కొని 2.5 years అవుతుంది కొని ప్లాట్. 2 సంవత్సరాల అవుతుంది. 2 సంవత్సరాల నుంచి 2 years నుంచి కడుతున్నది. అప్పటి నుంచి చిన్న చిన్నగా కన్స్ట్రక్షన్ చేసుకుంటూ వస్తున్నారు. కన్స్ట్రక్షన్ చేసుకుంటూనే ఉన్నాం. అది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అందుకు వచ్చిన తర్వాత కొట్టి కావాలి. ఇప్పుడు పరిస్థితి ఏందన్న మరి? అంటే ఏం చెప్తారు ఇప్పుడు? ఎంత ఖర్చు అయింది ఈ బిల్డింగ్? ఏమంటున్నా గవర్నమెంట్ చెప్పిన కలెక్టర్ చెప్పేది ఒకటే, మీరు కొట్టిపించారు అక్కడ FTL అన్ని కూడా తీసేయండి, నాకు బాధ అనిపించదు అన్న ఒకటే పర్టికులర్ గా తీసారంటే కావాలని చెప్పేసి తీసినట్టు కాదు. అంటే మీరు టీఆర్ఎస్ అని పక్కన వేరే అంతే మరి, అంతే కదా, టీఆర్ఎస్ అని లోకల్ గా ఇచ్చేసారు. లేకపోతే మీరు చూస్తారు పార్టీలో యాక్టివ్గా ఉంటాం కాబట్టి మనకు పని చేశారు. అంటే ఎందుకు ప్రభుత్వ భూములు కాపాడుతాము, చెరువులను పునర్నిర్మాణిస్తాము, రక్షిస్తామని చెప్తా ఉన్నారు. మరి ఎందుకు ఇట్లాంటివి? అంటే చాలా వరకు అందరికి ఒకే విధంగా వర్తించాలి. హైడ్రా కానీ కలెక్టర్ ఒకటే చెప్పేది, సరే మీరు కాపాడదాం అంటారు, చెరువు కుంటలు కాపాడుతాం అంటారు. ఆ చెరువుల కుంటలు ఉన్నాయి కూడా తీసేయండి కదా, మున్సిపాలిటీలో కొన్ని 1000 ఇండ్లు ఉన్నాయి, 1000 ఇండ్లు ఉన్నాయి, అవన్నీ తీయొచ్చు కదా. పర్టికులర్ అది ఒకటి వచ్చింది తీయాలి, కొన్ని 1000 ఇండ్లు ఉన్నాయి మున్సిపాలిటీలో, 1000 ఇండ్లు కొట్టేటి ఉన్నాయి. ఏంటంటే అది చిట్ట మొత్తం తెలుసు నాకు, అది అంతా స్టోరీ తెలుసు. నేను ఆ ఊర్లో పుట్టి పెరిగిన నాకు తెలియదు, ఏడుకుంటుంది, ఏడు చెరువు ఉంది, FTL ఉంది, ఏడు బఫర్ ఉంది, నాకు తెలియదు, అన్ని తెలుసు నాకు. అవన్నిట్లో కట్టిరు, మరి అవన్నీ ఎందుకు తీసుకోలేరు? సో చట్టం అనేది అందరికి ఒకేలా వర్తించాలి. మరి చట్టం అదే కదా, చట్టం అది అందరికి ఒకేలా వర్తించాలి కదా. మరి ఒకరికో చట్టం ఒకరికో చట్టం, ఇదేం న్యాయం? ఎట్లా వెళ్తున్నారు బ్రదర్ మరి? లీగల్ గా ఎట్లా వెళ్తున్నారు మీరు? ఏంటి అసలు? నేను లీగల్ గా నేను కలెక్టర్ దగ్గరికి రేపు కలెక్టర్ కంప్లైంట్ ఇస్తాను. నాకు జరిగిన పరిస్థితి ఏంది, అవి ఎందుకు ఉంచినారు, ఇంచుమించు ఎంత ఆస్తి నష్టం జరిగి ఉంటుంది దీనికి సంబంధించి? దానికి 40 లక్షలు అయింది, 40 lakhs అయింది. 40 lakhs. ప్లస్ మీరు కొనుక్కున్నారు, మీరు పట్టా కూడా ఉందని చెప్తున్నారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంది నా దగ్గర. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ డాక్యుమెంట్స్ అన్ని చూపిస్తుంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని చూపిస్తుంటే అదే మీరు అందుబాటులో లేరనే నేను కాల్లో తీసుకున్నాను. సో ఖచ్చితంగా మీకు న్యాయం జరగాలి బ్రదర్, ఎందుకంటే మీ దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ఉంది అంటున్నారు, కనీసం నోటీసులు ఇవ్వకుండా కూడా గూగుల్ చేసినటువంటి సిచ్యువేషన్. మళ్ళీ ఇంకోటి ఇవ్వలేరు, కనీసం చెప్పుకున్న బాధ కూడా అసలు నా దగ్గర ఉన్నాయని చెప్పనీయలేరు. వచ్చి రోజు పోలీస్ వాళ్ళు ఎస్ఐలు వచ్చేసి పట్టుకురు, జీప్ లో పోలీస్ స్టేషన్ పెట్టేసారు. మా మదర్ ఉండే, మా మిస్సెస్ ఉండే, పిల్లలు ఉండే, వాళ్ళందరినీ కూడా తీసుకుపోయి వేరే దగ్గర కూర్చోబెట్టి పోలీసు వాళ్ళు వాళ్ళని కూర్చోబెట్టుకుని ఈ పని చేశారు. అంటే ఇప్పుడు ల్యాండ్ ఇది FTL లో ఉందంటున్నారు, నిజంగా FTL లో లేదంటారు? మరి ఎట్లా? FTL లో లేదు, అది ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి గవర్నమెంట్ అలర్ట్ చేసింది. గవర్నమెంట్ అలర్ట్ చేసినాక ఎట్లా ఇస్తుంది మరి? అవును, గవర్నమెంట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి అలర్ట్ చేసింది, ఎన్ఓసి ఇచ్చింది, మళ్ళీ ల్యాండ్ కన్వర్షన్ అయింది, అది ల్యాండ్ కూడా కన్వర్షన్ అయింది, లేఅవుట్ పర్మిషన్ ఉంది, అన్ని ఉన్నాయి దానికి. సో ఖచ్చితంగా మీ విషయంలో రాజకీయ కక్ష జరుగుతుంది అంటారు. మీకు అక్కడ సిచ్యువేషన్ చూస్తే అర్థమవుతుంది, ఎన్ని ఇల్లు కొట్టిరు, ఒకటి ఇల్లు కొట్టిరు, ఇంకా అవన్నీ కూడా FTL కదా. FTL అంటారు, ఓకే FTL కావచ్చు, తెలియకుండా కట్టినాము, రైట్, అందరూ కూడా వర్తించారు, వాళ్ళు కూడా కట్టారు కదా, వాళ్ళే ఎందుకు కాపీరు? మన క్వశ్చన్ అది, వాళ్ళే ఎందుకు కొట్టలేదు, కావాలని కదా కొట్టినట్టు ఇది మనకి. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. మరోసారి ఖచ్చితంగా మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే మీరు అందుబాటులో లేరని నేను కాల్ తీసుకున్నాను, ఫోన్ కాల్. ఓకే బ్రదర్, ఇది సిచ్యువేషన్. పక్కన కూడా మనం ఒక్కసారి చూస్తున్నాము, అంటే నోటీసులు ఇస్తే అందరికి ఇవ్వాలి, అన్ని ఇల్లులు కూల్చివేయాలి. సో ఒక ఇల్లు కూల్చేసి మిగతా ఇల్లులను ఎందుకు కూల్చివేయలేదంటూ కూడా మరి బాధితుడు సర్పంచ్ మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము. మరి ఇలా చట్టం అనేది అందరికీ వర్తించాలి, అట్లాంటిది ఇలా కొంతమందికి ఈ విధంగా మరి కక్ష సాధింపుగా చేస్తూ ఉన్నారు అనేది మరి చెప్తా ఉన్నారు. నిజంగా హైడ్రా అనేది చెరువులను రక్షించాలి, లేకపోతే ప్రభుత్వ భూములని ఎవరైతే కబ్జా చేసారో వాళ్ళని కూల్చివేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇది అందరికీ వర్తించాలి, కొంతమందికి ఎందుకు ఈ విధంగా కక్షపూరితంగా ఎందుకు చేస్తూ ఉన్నారంటూ కూడా బాధితులు మాట్లాడుతూ ఉన్నారు. ఈ చెరువుకు సంబంధించి చాలా ఇల్లులు FTL లో ఉన్నాయంటున్నారు. సో వారి దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయని చెప్తా ఉన్నారు. సో కేవలం తను TRS సర్పంచ్ అని చెప్పి కొంత కక్ష రాజకీయ ఇక్కడ క్లియర్ కట్గా జరిగింది. సో నాకు న్యాయం కావాలి, మేము కోర్టుకు వెళ్తా ఉన్నామంటూ కూడా బాధితుడు సర్పంచ్, ఐలాపూర్ సర్పంచ్ మల్లేష్ యాదవ్ మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తా ఉన్నాము. చూడొచ్చు, పొద్దున సమయంలో గృహప్రవేశం చేసిన తర్వాత మధ్యాహ్నం టైంలో వచ్చి కూల్చివేసినటువంటి సిచ్యువేషన్. సో అట్లాంటిది మరి 40 లక్షల వరకు కూడా ఆస్తి నష్టం జరిగినటువంటి సిచ్యువేషను. ఆ 40 లక్షల పరిస్థితి అంటే మేము ఎట్లా మాకు అప్పు తెచ్చి అంటే 2 years నుంచి
నుంచి 2.5 years నుంచి ఇక్కడ ప్లేస్ కొనుక్కున్న తర్వాత ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకుంటూ వచ్చినా అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. చూడొచ్చు ఇక్కడ గృహప్రవేశం చేసినటువంటి సంబంధించినటువంటి డోర్కి సంబంధించినటువంటి అవన్నీ కూడా ఏవైతే ఉంటాయో సో అది కానీ మనకు క్లియర్ కట్గా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. మామిడి తోరణాలు కావచ్చు, లేకపోతే అలంకరణలు కావచ్చు, బొట్టులు కావచ్చు, అంటే కుంకుమతోని ఏవైతే గృహప్రవేశం చేసుకునేటప్పుడు మనం ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటామో సో అదేవిధంగా ఇక్కడ మనకు క్లియర్ కనిపిస్తుంది. ఇవన్నీ కూడా కూల్చివేసి కింద పడేసినటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము. సో ఇవాళ టీఆర్ఎస్ సర్పంచ్ అని చెప్పి కొంతమంది కావాల్సుకుని నా మీద కుట్ర చేసి హైడ్రాకి వెళ్ళి కంప్లైంట్ చేయడం వల్ల నా ఇల్లు కూల్చేశారంటూ సో నాది FTAలో లేదంటూ కూడా సర్పంచ్ మాట్లాడుతూ ఉన్నారు. సో తన దగ్గర రిజిస్ట్రేషన్ సంబంధించిన అన్నీ కూడా ప్రూఫ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ నేను చూపిస్తా అన్నా అని చెప్పాను. నాకు ఎట్లాంటి నోటీసులు ఇవ్వలేదని కూడా చెప్తా ఉన్నాడు. సో ఖచ్చితంగా దీని వెనుక మరి రాజకీయ కక్ష ఉందా ఏదుందో తెలియదు, కానీ మరి ఇట్లా కూల్చివేయడం అనేది కరెక్ట్ కాదు అంటూ కూడా బాధితులు మాట్లాడుతున్నారు. చుట్టుపక్కల కూడా చాలా ఇల్లులు ఉన్నాయి, అవి కూడా మరి FTAలో ఉంటాయి. అవి కూడా ఇక్కడ ఈ ఇల్లు కూడా FTAలు ఉంటే మిగతా ఒక 4-5 ఇల్లు ఇప్పుడు మీకు ఇంతకుముందు చూపించాం విజువల్లో 4-5 ఇల్లు కూడా FTAలో ఉన్నటువంటి సిచ్యువేషన్. సో మరి అవి కూడా కూల్చివేయాలంటూ కూడా మరి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మరి ప్రభుత్వం నుంచి కొంచెం ఆసరా అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. అదేవిధంగా దీని మీద చట్టరీత్యమైనటువంటి లీగల్గా ముందుకెళ్తామంటూ కూడా సర్పంచ్ చెప్తాను. ఇలా క్లియర్ కట్గా హైడ్రాకు ఒకటే విన్నపించుకుంటా ఉన్నాం. వాళ్ళ మీరు కూల్చివేసేటటువంటి ఈ ఏవైతే ఉన్నాయో అవి అందరికీ ఒకే విధంగా వర్తింపజేసే విధంగా కూల్చివేయాలని అంటూ కూడా మరి చెప్తున్నటువంటి సిచ్యువేషను. సో ఖచ్చితంగా చాలా వరకు చూస్తున్నాం ఇప్పటివరకు హైడ్రా కూల్చివేసిన దాంట్లో పేదలే రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు, వచ్చి వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నారు, వాళ్ళ ఆవేదనని వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో కనీసం నోటీసులు ఇవ్వకుండా సామాన్ ఖాళీ చేయించకుండా ఉన్న పలంగా వచ్చి కూల్చివేస్తే మేము ఎట్లా బతకాలి, మా జీవన ఆధారం ఏంది, మేము ఎట్లా ముందుకు పోవాలనేది వాళ్ళ ఆవేదన అనేది క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. సో ఖచ్చితంగా చట్టం అనేటిది హైడ్రా కూల్చివేతలు అనేటిది అందరికీ ఒకే విధంగా ముందుకు వెళ్ళాలి. మరి కొంతమందికి ఒకలాగా ఇంకొంతమందికి ఇంకోలాగా అనేది చేయడం కరెక్ట్ కాదు. ఇదైతే చాలా బాధ అనిపించే అంశము. పొద్దున గృహప్రవేశం చేయడం ఏంటి, మధ్యాహ్నం కూల్చివేతలు చేయడం ఏంటి అనేది మరి ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలి. వాళ్ళు కూడా లీగల్కి వెళ్తూ ఉంటున్నారు. చూడాలి మరి హైడ్రా దీని మీద ఎలాంటి స్పందన ఇస్తుంది, ఎలాంటి క్లారిటీ ఇస్తుంది అనేది వేచి చూడాల్సిన అవసరం ఉన్నది. వీడియో శివతో ప్రభాకర్, మిర్రర్ టీవీ, అమీన్పూర్ నుంచి.